హాయ్ అండి. ఈ వీడియోలో మీకు చాలా స్మాల్ సైజ్ చిన్న సైజ్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా వివరంగా స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా మీకు చూపిస్తాను. పెద్ద సైజ్ బ్లౌజ్కి చిన్న సైజ్ బ్లౌజ్కి చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. అవి ఏంటో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా కూడా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. ముందుగా అయితే వీడియోని లైక్ చేసి వీడియో కంప్లీట్గా చూడండి. ముందుగా అయితే ఒక 80 పాయింట్స్ అయినా కూడా చిన్న సైజ్ బ్లౌజులకి సరిపోతాయండి. నేను 80 పాయింట్స్ లైనింగ్ తీసుకొని ముందుగా అయితే కొల బ్లౌజ్ తీసుకొని ఉక్సులు పట్టి ఉంటుంది కదా, ఉక్సులు పట్టి నుంచి నేను చూపిస్తున్న విధంగా మొత్తం మన నడుము లూజ్ అనేది ఎంత ఉందో ఫస్ట్ చూసుకోవాలి. ఉక్సులు పట్టి నుంచి ఈ చివర కాజా పట్టి మాత్రం మనం లోపలికి ఇలా మడుచుకోవాలి. కాజా పట్టీతో మనం కొలవకూడదు. ఎంతవరకు వచ్చిందో అంతవరకు గుర్తుపెట్టుకొని నేను కట్ చేస్తున్న కొల బ్లౌజ్ ప్రకారం అయితే నడుము లూజు 26 ఇంచీలు వచ్చిందండి. మీ కొల బ్లౌజ్ ఎంత ఉందో అంత కూడా కొల తీసుకోండి. తర్వాత ఇలా బ్లౌజ్ అనేది ఈక్వల్గా ఎక్కడ ముడతలు అనేవి లేకుండా బ్యాక్ పార్ట్ అనేది ఇలా వేసుకొని తర్వాత మనకి సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, నెక్ నుంచి కిందకి ఒక 1 ఇంచ్ కిందకి ఇలా చూసుకోవాలి. ఇది మనకి చెస్ట్ లూజ్ అన్నమాట. నాకు 15 ఇంచీలు వచ్చింది. అంటే ఇది 30 సైజ్ బ్లౌజ్ అనమాట. నడుము లూజ్ ఏమో 26 ఇంచీలు, చెస్ట్ లూజ్ ఏమో 30 ఇంచీల బ్లౌజ్. ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ అండి. ఎవరైనా ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్లో ఈజీగా అయిపోతుంది ఈ బ్లౌజు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే మాత్రం స్మాల్ సైజ్ బ్లౌజ్తోనే స్టార్ట్ చేయండి. ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజ్ తొందరగా అవుతుంది, మీకు స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ తర్వాత నడుము పొడవు అనేది మనం చూసుకోవాలి. ఇలా బ్లౌజ్ అనేది ఇలా మడత వేసుకొని ఎక్కడ ముడతలు లేకుండా మడత వేసుకొని కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి టేప్ పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా టేప్ పెట్టుకొని కింద వైపు నడుము వరకు కూడా ఎంత ఉందనేది చూసుకోవాలి. నా కొల బ్లౌజ్ ప్రకారం అయితే 12.5 వచ్చిందండి. మీ కొల బ్లౌజ్ ప్రకారం ఎంత వచ్చిందనేది అంతా కూడా ఇక్కడ రాసి పెట్టుకోండి. కొల తీసేటప్పుడు అనేది మనకి గుర్తుగా ఉంటుంది. ఈ 3 కొలతలు తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ బ్లౌజ్ తీసుకొని మనం షోల్డర్ అనేది ఎంత ఉందనే చూసుకోవాలి. వీళ్ళకి మరీ పర్టికులర్గా కూడా చూడాలి క్లియర్గా, ఎందుకంటే చాలా తక్కువ వస్తుంది. కొంచెం కూడా ఎక్స్ట్రా అయినా కూడా మనకి షోల్డర్స్ జారిపోయే అవకాశం ఉంటుంది. కరెక్ట్గా బ్లౌజ్ అనేది ఇలా వేసుకొని కరెక్ట్గా చూసుకోవాలి. నాకైతే 10 ఇంచీలు వచ్చింది. ఈ 4 కొలతలు తీసుకున్న తర్వాత ముందు స్కేల్ తీసుకొని ఇలా డబల్ ఫోల్డింగ్లో ఉన్న క్లాత్ని రెండు ఈక్వల్గా ఉంటే పర్వాలేదు, సమానంగా మాత్రం క్లాత్ లేకపోతే ముందే కట్ చేసుకోండి. నాకు సమానంగానే ఉన్నాయి కాబట్టి చివరన ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకొని స్కేల్తో లైన్ డ్రా చేశాను. ఇది ఎందుకంటే నడుముకి కిందన పట్టి వేస్తాం కదా, దానికన్నమాట. తర్వాత ఇక్కడ 12.5 తీసుకున్నాం కదా, నడుము పొడవు అనేది ఇలా నేను చూపిస్తున్న విధంగా పైనుంచి కింద వరకు నడుము పొడవు 12.5 పెట్టుకోండి. ఆ తర్వాత దాని ముందుకు కూడా అదే 12.5 అనేది సేమ్ కరెక్ట్గా రావడానికని మార్కింగ్ వేసుకోవాలి. ఈ 2 మార్కింగ్లు కూడా లైన్లా డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత పైన షోల్డర్ ఖర్చు కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు మనం షోల్డర్ మార్కింగ్ 10 ఇంచులు తీసుకున్నాం కదా, ఇప్పుడు క్లాత్ అనేది మనం డబల్ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి షోల్డర్ మార్కింగ్ 5 ఇంచులు తీసుకోవాలి. అదే కింద వైపుకి కూడా 5 ఇంచులు తీసుకోండి, చంక డౌన్ మార్కింగ్ ఈక్వల్గా రావడానికి. ఆ తర్వాత మన బ్లౌజ్ షోల్డర్ ఎంత ఉందనేది చూసుకోవాలి. కరెక్ట్ కొలత ప్రకారం బ్లౌజ్ ఉంటే మాత్రం ఇప్పుడు ఈ 5 ఇంచుల్లో ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చుకు వదిలేయండి. షోల్డర్కి ఇటువైపున చంక వైపున షోల్డర్ ఖర్చు కానీ అటువైపు నెక్ కూడా ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదిలేస్తే మనకి షోల్డర్ ఖర్చు అనేది ఎంత పెట్టుకోవాలనేది క్లియర్గా తెలుస్తుంది మన కొల బ్లౌజ్ ప్రకారం. ఇప్పుడు మన నడుము లూజ్ ఎంత వచ్చింది? 26 ఇంచులు వచ్చింది. 26ని 4తో డివైడ్ చేస్తే 6.5 ఇంచులు వస్తుంది. లేదా టేప్ని 4 భాగాలుగా కూడా వేసుకోవచ్చు, అలా అయినా కూడా వచ్చేస్తుంది. అదే 6.5 ఇంచుల్ని కింద వైపు అనేది మార్కింగ్ వేసుకోవాలి. నడుముకి 6.5 వేసుకొని ఇక్కడ డాట్స్ వేస్తాం కదా బ్యాక్ పార్ట్లో, ఆ డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకొని ఈ రెండిటికి మధ్యలో డాట్స్ కోసమని మార్కింగ్ వేసుకోండి. ఆ తర్వాత 1 ఇంచ్ మనం మార్కింగ్ వేసుకున్నాం కదా ఎక్స్ట్రా డాట్ కానీ, అప్పుడు ఆ లైన్కి అటువైపు 1/2 ఇంచ్ ఇటువైపు 1/2 ఇంచ్ మార్కింగ్ వేసుకొని ఒక 4 ఇంచులు అయితే
మనకి డాట్ పొడవు అనేది సరిపోతుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు చూస్తే క్లియర్గా అర్థమవ్వాలి కాబట్టి ప్రతిదీ డీటెయిల్డ్గా చెప్తున్నాను. తర్వాత చెస్ట్ లూజ్ అనేది 30 ఇంచీలు వచ్చింది కదా, అదే 30 ఇంచుల్లో సగం 15 ఇంచులు, 15 ఇంచుల్లో సగం 7.5 ఇంచీలు వచ్చింది. ఈ 7.5 ఇంచుల్ని ఇక్కడ మనం చెస్ట్ భాగం దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొల బ్లౌజ్ తీసుకొని మనం సైడ్ జాయింట్లు వేస్తాం కదా, అక్కడ పట్టుకోవాలి కరెక్ట్గా. ఇక్కడ కింద నుంచి ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ వదిలేసాం కదా, అక్కడి నుంచి ఇలా మన చంక భాగం దగ్గర ఒక కుట్టు ఉంటుంది కదా, అక్కడికి ఒక మార్కింగ్ వేసుకొని పైకి ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చుకు వదిలేసుకోవాలి. ఇలా మనం బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇందులో చంక మార్కింగ్ అనేది వేయాలి. ఇప్పుడు మనం పెద్ద సైజు బ్లౌజులకి అయితే 1.5 తీసుకుంటాం కదా, కానీ చిన్న సైజు బ్లౌజులకి 1.5 మాత్రమే ఇక్కడ పెట్టుకోవాలి. లేకపోతే చంక ముడతలు అనేవి వచ్చేస్తాయి. చిన్న చిన్న మార్పులే ఉంటాయండి పెద్ద సైజు వాళ్ళకి చిన్న సైజు వాళ్ళకి, అవి మనం తెలుసుకోవాలంతే. ఇప్పుడు ఈ చెస్ట్ లూజు నడుము లూజు మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ 2 మార్కింగ్ని కూడా లైన్ డ్రా చేసుకొని మన ఖర్చు ఎంత కావాలనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 1.5 ఇంచ్ అయినా పర్వాలేదు, 2 ఇంచులైనా పర్వాలేదు. నేను ఇక్కడ 2 ఇంచులు పెడుతున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చుకు ఉంచాం కదా, షోల్డర్ ఖర్చు, కానీ అక్కడి నుంచి ఇలా చంక డౌన్ అనేది ఎంత ఉంది అనేది చూసుకోవాలి. నాకు ఇక్కడ 6.35 ఇంచెస్ వచ్చింది. అలాగే కొల బ్లౌజ్లో కూడా ఎంత ఉందనేది చూసుకోవాలి. షోల్డర్ నుంచి కింద వరకు ఎంత ఉందో చూసుకుంటే సరిపోతుంది. 2 ఈక్వల్గా వచ్చాయి నాకు. ఇలా 2 ఈక్వల్గా వచ్చాయంటే మనం పెట్టిన మార్కింగ్లన్నీ కరెక్ట్గా ఉన్నట్టే. ఆ తర్వాత మనం 2 నడుం భాగాలు ఇలా కరెక్ట్గా పట్టుకొని మధ్యలోకి ఇలా పెట్టామంటే మనకి నెక్ ఎంత పెట్టుకోవాలన్నది తెలుస్తుంది. అలా కరెక్ట్గా ఒక మార్కింగ్ వేసుకొని పైకి ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకోవాలి. తర్వాత మనం నెక్ ఎంత ఉంది, 2 ఇంచీలు ఉంది, కిందన 2.5 అనేది నేను పెడుతున్నాను. వీళ్ళకి ఎక్కువగా బ్రాడ్గా ఉంటే బాగోదు చిన్న సైజు బ్లౌజులకి. ఈ బాక్స్లో మనకి ఏ నెక్ కావాలంటే ఆ నెక్ డ్రా చేసుకోవచ్చు. నేను రౌండ్ నెక్ పెడుతున్నాను. నా కొల బ్లౌజ్ ప్రకారం ఈ రౌండ్ అనేది సరిపోయిందా లేదా కూడా ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు. పైన షోల్డర్ దగ్గర మనం ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చుకుంచాం కదా, అక్కడి నుంచి ఇలా 2 షోల్డర్స్ ఒకదాని మీద ఒకటి ఇలా కరెక్ట్గా పెట్టుకొని చూస్తే సరిపోతుంది. మనం పెట్టుకున్న బ్రాడ్ అనేది సరిపోతుందా లేదా ఒక్కసారి ఇలా చెక్ చేసుకొని రౌండ్ అనేది ఇలా కర్వ్ స్కేల్తో తిప్పుకుంటే ఇంకా నీట్గా వస్తుంది. ఇప్పటి వరకు ఈ వీడియో లైక్ చేయకపోతే మాత్రం ఒక్కసారి లైక్ చేయండి ప్లీజ్. మీకే కాకుండా ఇంకొంతమందికి యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది మీ లైక్ వల్ల. ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ మనం కట్ చేయకూడదు. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాతే బ్యాక్ పార్ట్ నెక్ కూడా కట్ చేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ డాట్స్ వేసుకోవాలి కదా, అక్కడ అనేది మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడ టక్స్ పెట్టుకోవాలి. అలాగే చెస్ట్ లూజ్ దగ్గర నెక్ దగ్గర కూడా టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, మనం సైడ్ చెస్ట్ లూజ్ అనేది రెండో వైపు కూడా మార్కింగ్ పడడానికి ఇలా రఫ్ చేసుకోవచ్చు. వేలర్తో స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా రఫ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఒకవైపు రెండో వైపున క్లాత్కి రెండో వైపున అనేది మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసే ముందు చివరి వైపు 2 క్లాత్లు ఈక్వల్గా ఉండడానికి సమానంగా కట్ చేసుకోండి. ఫస్ట్ ముందు డబల్ ఫోల్డింగ్లో ఉన్న క్లాత్ను మరో ఫోల్డింగ్ వేసుకోవాలి. అప్పుడు ఇది 4 ఫోల్డింగ్ కింద వస్తుంది. చివరి వైపు ఇలా వేసుకున్న తర్వాత కూడా ఈక్వల్గా లేకపోతే చివరి వైపు కట్ చేయండి సమానంగా ఉండేటట్టు. ఆ తర్వాత చివరి వైపున ఒక 1/2 ఇంచ్ ఖర్చు అనేది పెట్టుకొని కొల బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ అనేది ఎలా ఉందో అలాగా కరెక్ట్గా లైనింగ్ మీద ఇలా నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. హ్యాండ్కి షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, అక్కడ ఒక మార్కింగ్ వేసుకొని దాని పక్కనే ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చుకు పెట్టుకోండి. ఆ తర్వాత కింద వైపున చంక దగ్గర ఒక కుట్టు ఉంటుంది కదా, అక్కడ ఒక మార్కింగ్, లూజ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ వేసుకొని ఈ రెండింటిని ఒక లైన్లా డ్రా చేసుకొని పైన అనేది 1 ఇంచ్ పెట్టుకోండి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను చూపిస్తున్న విధంగా హ్యాండ్ మార్కింగ్ అనేది పెట్టుకొని కింద వైపున 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుని దాన్ని కూడా ఒక లైన్లా డ్రా చేసుకొని ఇప్పుడు మనం వేలర్ ఉంటుంది కదా, వేలర్తో హ్యాండ్ లూజ్ దగ్గర ఒక రఫ్ చేసుకున్నామంటే కింద వైపున మార్కింగ్ పడిపోతుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలాగే కట్ చేసుకోండి.
వీడియో లెంత్ ఎక్కువైపోద్దని కొంచెం స్పీడ్గా చెప్తున్నాను. మీకు ఇంకా స్లోగా కావాలంటే చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా స్లోగా చెప్పడానికి ట్రై చేస్తాను. అలాగే మనం ఖర్చు పెట్టుకున్న దగ్గర, హ్యాండ్ లూజ్ పెట్టుకున్న దగ్గర మధ్యలో కూడా కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఇది 4 ఫోల్డింగ్ కింద ఉంది కదా, డబల్ ఫోల్డింగ్లోకి తీసుకొని ఇక్కడ మనం లూజ్ దగ్గర నుంచి పైకి ఒక 1 ఇంచు, అలాగే మధ్యలో కట్స్ పెట్టుకున్న దగ్గర నుంచి 1 ఇంచ్ కిందకి పెట్టుకొని మధ్యలో ఇలా ఒక 1/2 ఇంచు లోపలికి పెట్టుకొని ఇలా 2 మార్కింగ్లు కలిపేసి కట్ చేసుకుంటే మనకి హ్యాండ్ లోత్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం అక్కడ ఒక టక్స్ పెట్టుకున్నామంటే అక్కడ మనం ఫ్రంట్ వైపు స్టిచ్ చేయాలి అని గుర్తుగా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ మిగిలిన క్లాత్లో బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా క్రాస్గా వేసుకోండి. ఇలా క్రాస్గా వేసుకొని చుట్టూ కూడా మార్కింగ్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే చుట్టూ కూడా మార్కింగ్ వేసుకోండి. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. ఆ పార్ట్ ఒక్కటే నెక్స్ట్ వీడియోలో తీసి పెడతాను స్లోగా. ఇంతకన్నా కూడా స్లోగా నేను చెప్పగలను, కానీ వీడియో చాలా లెంత్ ఎక్కువైపోతుంది. కటింగ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో పెట్టాను కాబట్టి. ఇప్పుడు చుట్టూ మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం చెస్ట్ లూజ్ దగ్గర ఒక కట్ పెట్టుకున్నాం, అలాగే నెక్ దగ్గర ఒక కట్ పెట్టుకున్నాం కదా, అక్కడ మార్కింగ్ వేసుకొని ఇక్కడ బాక్స్ లాగా ఉంది కదా మధ్యలోన అక్కడ ఒక కట్ పెట్టుకోండి. అక్కడ మనం చంక లోతు తీయడానికి గుర్తుగా ఉంటుంది. కింద వైపు కూడా 2 మార్కింగ్లు కలుపుతూ సమానంగా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత పైన నేను చూపిస్తున్నట్టుగా పైన మధ్యలోకి ఒక మార్కింగ్ వేసుకొని కింద వైపు కూడా చిన్న మార్కింగ్ వేసుకొని మధ్యలోకి 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి. అలాగే నెక్ ఎంత ఉంది, 2 ఇంచులు ఉంది, కిందకి 2.5 ఇంచులు అనేది చూసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు నా బ్లౌజ్ ప్రకారం నేను చూస్తున్నాను ఎంతవరకు ఉందని. నెక్ అనేది పైన ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు వదిలేసి అక్కడి నుంచి షోల్డర్ కుట్టు దగ్గరికి కరెక్ట్గా పెట్టండి ఎక్కడి వరకు ఉందని. నేను బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఎలా ఉందో అలా రౌండ్ తిప్పేశాను. ఇప్పుడు కింద వైపు మనకి ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, అక్కడికి ఒక మార్కింగ్ వేసుకొని కిందకి ఖర్చుల కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోండి. అలాగే ఒక 2.5 ఇంచులు అనేది అక్కడి నుంచి తీసుకొని ఇప్పుడు మనం చెస్ట్ పొడవు అనేది కొల బ్లౌజ్ ప్రకారం తీసుకోవాలి. కింద నుంచి 2 ఇంచులు తీసుకొని మనకు నచ్చినంత పెట్టుకున్నామంటే వీళ్ళు సన్నంగా ఉన్న వాళ్ళు కదా, అంత చెస్ట్ ఎక్కువ ఉండదు కాబట్టి కొల బ్లౌజ్ ప్రకారం తీసుకుంటే మంచిది. ఇలా బ్లౌజ్ అనేది షోల్డర్ దగ్గర మడత పెట్టుకొని కింద వైపు పెద్ద డాట్ ఉంటుంది కదా, అక్కడికి ఒక మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కింద వైపుకి వేసుకోండి. అలాగే సైడ్ జాయింట్ దగ్గర పైన ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసి కింద వైపు కుట్టు ఉంటుంది కదా, షేప్ బెల్ట్ కుట్టు వరకు మార్కింగ్ వేసుకొని కిందకు ఒక 1/2 ఇంచ్ కలుపుకోవాలి. ఇప్పుడు మనం పెద్ద డాట్ పెట్టుకోవాలి. పెద్ద డాట్ పొడవు ఎంత అంటే వీళ్ళకి చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి 2 ఇంచులు పెట్టాను. 2 ఇంచులు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ 3 కొలతల్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్స్ జారుతున్నాయి అంటే నేను చూపిస్తున్నట్టుగా కొంచెం లోపలికి ఒక 1/2 ఇంచు లోపలికి ఇలా మార్కింగ్ వేసుకోండి. అలాగే కింద వైపు ఉక్సులు పట్టి ఖర్చు కోసం అక్కడి నుంచి కిందకి ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మన షేప్ బెల్ట్ అనేది ఎంత ఉంది పొడవు అనేది చూసుకోవాలి. మొత్తం నాకు ఇక్కడ 3 ఇంచెస్, అక్కడ 4 ఇంచెస్, 7 ఇంచెస్ కదా నా షేప్ బెల్ట్, అందుకని పెట్టి ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. ఇప్పటి వరకు కూడా నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నేను నెక్స్ట్ ఏ వీడియో పెట్టాలో మీరు కామెంట్ చేస్తే ఆ వీడియో తీసి నెక్స్ట్ వీడియోస్లో పెడతాను. మీకు అన్ని బ్లౌజుల్లో కల్లా చిన్న సైజ్ బ్లౌజ్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. మీకు చెప్పాలి కాబట్టి ఇంత టైం తీసుకొని నేను కట్ చేస్తున్నాను, కానీ ఇది ఒక్కసారి అర్థమైతే ఒక 1/2 అవర్లో ఈజీగా కట్ చేసుకుని స్టిచ్ చేసేయచ్చు చిన్న సైజ్ బ్లౌజులు అనేవి. ఇలా ఫ్రంట్ పార్ట్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర డాట్ వేయడానికి ఇలా క్లాత్ మధ్యలో ఒక కట్ పెట్టుకోవాలి. అలాగే మనం ఇక్కడ మార్కింగ్ వేసుకున్న దగ్గర కూడా ఒక కట్ పెట్టుకోవాలి, పెద్ద డాట్కి గుర్తుగా అన్నమాట. అలాగే ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర ఒక కట్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఒక చంక మధ్యలో ఒక డాట్ వేస్తాం కదా, అక్కడ ఒక కట్ పెట్టుకోవాలి. అంతేనండి, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కటింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాము.
ఇప్పుడు మిగతా క్లాత్ ఉంది కదా మనకి, మిగిలిన క్లాత్లో ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకోండి. చూపిస్తున్న విధంగా డబల్ ఫోల్డింగ్ వేసుకొని కొల బ్లౌజ్లో షేప్ బెల్ట్ అనేది ఎక్కడి వరకు ఉందో ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఉక్సులు పట్టి ఉంటుంది కదా, అక్కడికి కింద వైపు ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చుకు వదిలేసి పై వైపున కూడా మనకి షేప్ బెల్ట్ దగ్గర ఇక్కడ కుట్టు ఉంటుంది కదా, అక్కడికి పైకి కూడా ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోండి. అలాగే ఇక్కడ పెద్ద డాట్ కిందన షేప్ బెల్ట్ అనేది ఇలా పట్టుకొని కిందకి ఒక 1/4 ఇంచు, పైన ఒక 1/4 ఇంచు, అలాగే చివరి వైపున కూడా సేమ్ అలాగే కింద వైపున ఒక 1/4 ఇంచ్ వదులుకొని బ్లౌజ్ పై వైపున కూడా ఒక 1/4 ఇంచ్ ఇలా పెట్టుకొని 3 కూడా చూపించిన విధంగా షేప్ బెల్ట్ లాగా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. నేను అన్నీ కూడా కొల బ్లౌజ్ ప్రకారమే చెప్తున్నాను, ఎవరికైనా అర్థమవుతుంది కదా కొత్త వాళ్ళకి అన్నట్టుగా. అలాగే ఈ చివరి వైపున కట్స్ పెట్టుకున్నామంటే అది సైడ్ జాయింట్ వైపు వస్తుందని గుర్తుగా ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన క్లాత్లో నడుం పట్టీకి క్లాత్ స్ట్రైట్ పీస్ అనేది తీసుకోవాలి కదా, క్రాస్ పీసు నడుం పట్టీకి తీసుకోకూడదు. ఇలా 1.5 ఇంచ్ అనేది స్ట్రైట్ పీస్ అనేది నడుం పట్టీకి మిగిలిన క్లాత్లో తీసుకొని, ఇది పైపింగ్ వేయొద్దన్నారు కాబట్టి నేను క్రాస్ పీసులు తీసుకోవాలి. ఇలాగా చూపిస్తున్న విధంగా క్రాస్గా ఒక 1.5 ఇంచ్ అయితే సరిపోతుంది. అదే పైపింగ్ వేయాలనుకుంటే మాత్రం ఈ క్రాస్ పీసులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ తర్వాత ముందుగా మనం బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేయలేదు కదా, ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత చేయాలన్నాను కదా, అందుకని ఇప్పుడు బ్యాక్ పార్ట్లో కూడా నెక్ కట్ చేస్తున్నాను. ఇది ఉక్సులు పట్టి కాజా పట్టీకి యూజ్ అవుతుంది క్లాత్ అనేది. ఇప్పటి వరకు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మెయిన్ పార్ట్లో ఈ లైనింగ్ పార్ట్స్ ఎలా పెట్టి కట్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ శారీలో నుంచి బ్లౌజ్ పీస్ అనేది తీయాలి. ఇది సింథటిక్ శారీ అండి. సింథటిక్ శారీ బ్లౌజ్ కొంచెం స్టిచ్చింగ్ చేయడం అనేది కొత్త వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఈ వీడియోలో చూసారంటే స్టిచ్చింగ్ ఎంత ఈజీగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. ఇలా బ్లౌజ్ పీస్ అనేది ఎంతవరకు ఉందో అంతవరకు స్ట్రైట్గా ఒక 2 ఇంచెస్ వరకు కట్ చేసుకున్నారంటే అక్కడి నుంచి నేను చూపిస్తున్న విధంగా చివరి వరకు ఇలా లాగి పట్టుకున్నారంటే స్ట్రైట్గా వచ్చేస్తుంది. చివరిని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పార్ట్లో మనం లైనింగ్స్ పెట్టి కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ పార్ట్లో ఇప్పుడు 2 అంచులు కూడా చివరి వైపు ఒకే కలర్ ఉంటే మాత్రం మనం ఇలా పెట్టుకొని హ్యాండ్స్ తీసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఇలా 2 అంచులు ఒకదాని మీద ఒకటి పెట్టి హ్యాండ్స్ తీయడం వల్ల ఏంటంటే మనకు ముక్కలు అతుకులు అనేవి రావు. ఇలా అందరికీ సెట్ అవ్వదు. ఒకవైపు పెద్ద అంచు చిన్న అంచు వచ్చినప్పుడు మాత్రం సరిపోదు. అలాగా 2 అంచులు ఒకేలా వచ్చాయంటే మాత్రం ఇలా హ్యాండ్స్ తీయడం వల్ల ఏంటంటే మనకి ముక్కలు అతుకులు అనేవి హ్యాండ్స్ వైపు రావు. ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి సరిపోతుంది. పెద్ద సైజ్ బ్లౌజుల వాళ్ళకే కొంచెం అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ చివర ఫోల్డింగ్ ఉన్న వైపు బ్యాక్ పార్ట్ పెట్టేసి ఇలా క్రాస్గా ఫ్రంట్ పార్ట్ పెట్టి మిగతా క్లాత్లో మనం షేప్ బెల్ట్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఎలా అయితే ఇలా లైనింగ్ పార్ట్స్ పెట్టామో అక్కడ చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచి చుట్టూ కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం హ్యాండ్ సపోర్ట్ అనేది ఇవ్వాలి, లేకపోతే సింథటిక్ క్లాత్ కదా మనకి కొంచెం జారిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు క్లియర్గా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇదే క్లాత్లతో. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న షేప్ బెల్ట్లు ఉంటాయి కదా, షేప్ బెల్ట్ క్లాత్లు అనేవి తీసుకొని ఇప్పుడు బ్లౌజ్ మెయిన్ పార్ట్ అనేది మంచి భాగం వైపే పై వైపుకి పెట్టుకొని
ఇలా షేప్ బెల్ట్ అనేది ఒకదానికొకటి లైనింగ్ పీస్లో ఆపోజిట్లో పెట్టుకోవాలి. మనకి కట్స్ పెట్టుకున్నాం కదా, కట్స్ ఒకటి ముందుకుంటే ఇంకోటి మన వైపుకు ఉండాలి. ఇలా పెట్టుకొని కింద వైపు అనేది ఒక 1/2 ఇంచ్ మనం ఖర్చు ఉంచాం కదా, ఆ ఖర్చు ప్రకారం ఒక పాదం ఖర్చుతో కింద వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి. అలాగే రెండోది కూడా అలాగే వేసుకోవాలి. చూసుకోండి, ఇక్కడ ఒకదానికి ఒకటి ఆపోజిట్లో ఉండాలి. కట్స్ అనేవి ఫస్ట్ ముందు వైపుకు ఉన్నాయి, రెండో పార్ట్లో ఏమో వెనక వైపుకు రావాలి. అప్పుడు మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇలా 2 షేప్ బెల్ట్లు స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకటి ముందు స్టిచ్ చేసుకున్నది తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా రివర్స్ చేసుకోండి. లైనింగ్ని రివర్స్ చేసుకొని చివరిన ఎడ్జ్ అనేది ఒక స్టిచ్ వేసుకోవాలి. ఎడ్జ్ను మాత్రమే పడేటట్టు చూసుకోండి. లైనింగ్ అనేది సింథటిక్ కాబట్టి కొద్దిగా ముడతల్లాగా వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం స్లోగా స్టిచ్ చేసుకోండి. రెండోది కూడా అంతే, సేమ్ అలాగే లైనింగ్ 4 రివర్స్ చేసుకొని పైన అనేది ఒక స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ బ్లౌజ్ కట్ చేయడం, స్టిచ్ చేయడం చాలామందికి కష్టం అనుకుంటారు. ముఖ్యంగా ఈ సింథటిక్ బ్లౌజులు మాత్రం అలా మన చెయ్యి నలుగుతుంటే ఏ బ్లౌజ్ అయినా సరే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఎవరికైనా సరే. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ షేప్ బెల్ట్లో మెయిన్ పార్ట్ అనేది కొంచెం ఎక్స్ట్రా వస్తే దాన్ని కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి లైనింగ్ పార్ట్ మాత్రమే కరెక్ట్గా పెట్టుకున్నాము. మెయిన్ పార్ట్ అనేది కొంచెం లైనింగ్ కన్నా ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా ఖచ్చితంగా వస్తుంది. ప్రతి పార్ట్లోని ఎక్స్ట్రా వచ్చిందల్లా కట్ చేసుకోవాలి. ఇలా 2 షేప్ బెల్ట్లు కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒకదానికొకటి ఆపోజిట్లో పెట్టుకొని కరెక్ట్గా స్టిచ్ చేసామా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అనేది ఒకదానికి ఒకటి ఇలా రివర్స్లో ఆపోజిట్లో వేసుకోవాలి. స్టిచ్ చేయక ముందే ఇలా చూసుకోవాలి, ఒకదానికి ఇలా ఒకటి ఇలాగ ఎదురెదురుగా ఉండేటట్టు చూసుకోవాలి. ఉక్సులు పట్టీలు అనేవి ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా కొత్త వాళ్ళు అయితే మాత్రం ఈ సింథటిక్ క్లాత్ మీద లైనింగ్ పెట్టి కట్ చేయడం కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతారు. ఇలా హ్యాండ్ సపోర్ట్ ఇచ్చి ఒకసారి ట్రై చేయండి, కదలకుండా ఉంటుంది. కానీ కొత్త వారికి కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చుట్టూ కూడా హ్యాండ్ సపోర్ట్తో లైనింగ్ని మెయిన్ పార్ట్ని చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రెండో పార్ట్ ఉంది కదా, ఇప్పుడు కొత్త వారి కోసం చెప్తాను. ఇలా దానికి 2 ఉక్సులు పట్టి కాజా పట్టీలు అనేవి ఒకదానికొకటి ఇలా చూపిస్తున్న విధంగా ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా పిన్స్ ఉంటాయి కదా, కరెక్ట్గా పెట్టుకొని చుట్టూ కూడా ఇలాగా 3 పిన్నులు పెట్టేసుకున్నారంటే మీకు కదలమన్నా కూడా కదలదు. స్టార్టింగ్లో వాళ్ళైతే మాత్రం ఇలా పిన్నులు పెట్టేసుకోండి, కొత్త వాళ్ళైతే మాత్రం ఈజీగా వచ్చేస్తుంది. సింథటిక్ బ్లౌజ్ అయినా నార్మల్ బ్లౌజ్ అయినా ఒకలాగే ఉంటుంది. ఏదైనా సరే మనకు అలవాటు అవ్వాలి. ఆ వర్క్ అనేది ఏ పని అయినా సరే మనకు అలవాటు అయిందంటే ఆ పని మనకి ఈజీ అయిపోతుంది. ఏ క్లాత్ అయినా సరే. స్టిచ్చింగ్లో కూడా సింథటిక్ చాలా భయపడుతుంటారు, కొత్తలో నేను కూడా అంతే. మనం భయపడిపోయి ఆ సింథటిక్ బ్లౌజులు అస్సలు స్టిచ్ చేయడం మానేయకూడదు. అలా స్టిచ్ చేస్తుంటే మనకి ఆ పనిలో అనేది సీనియారిటీ అనేది వస్తుంది. సింపుల్గా ఎలా చేసుకోవాలో కూడా మనకు తెలుస్తుంది. ఇలా పిన్నులు పెట్టుకున్న తర్వాత ఆ పిన్నులు తీసేసుకొని ముందుగా మనం ఒక ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదా, ఎక్స్ట్రా వచ్చిన ఈ మెయిన్ పార్ట్ అంతా కూడా మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం డాట్స్ కోసమని కట్స్ పెట్టుకున్నాం కదా, ఆ కట్స్ ఇప్పుడు మనం పెట్టుకోవాలి. ఒకసారి చూసుకోవాలి మనకి ఎక్కడైనా హుగ్గులు వచ్చాయా ఏటనేది. చూసుకున్న తర్వాతే మెయిన్ పార్ట్ అనేది కట్ చేసుకోండి. అలాగే రెండో భాగం కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. ఇలా 2 పార్ట్లు కూడా ఒకదానికొకటి ఆపోజిట్లో పెట్టుకొని ఈక్వల్గా ఉన్నాయా లేదా చూసుకున్న తర్వాత మనం పెద్ద డాట్ కోసమని ఒక 1 ఇంచ్ 1 ఇంచ్ 2 ఇంచెస్తో డాట్స్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు డాట్ పొడవు అనేది మీ కొల బ్లౌజ్లో ఎంత ఉందనేది ఇలా చూసుకోండి.
కొత్త వారికి అర్థం కాదు కాబట్టి ఈ పొడవు అనేది ఒకసారి ఇలా చూసుకోండి. ఈ సన్నగా ఉన్న వాళ్ళకి ఏంటంటే చెస్ట్ ఎక్కువ ఉండదు కాబట్టి ఇక్కడ నేను 2 ఇంచెస్ పెడుతున్నాను. ఇలా పెట్టుకొని కిందన 2 డాట్స్ ఒకదాని మీద ఒకటి పెట్టాం కదా, అక్కడి నుంచి ఇలా క్రాస్గా ఇలా స్టిచ్ చేసుకొని చివరన ఒక రఫ్ చేసుకోండి. అలాగే రెండో పార్ట్లో కూడా ఇలా 2 డాట్స్ ఒకదాని మీద ఒకటి పెట్టి చూపిస్తున్న విధంగా ఇలా ఒకదాని మీద ఒకటి డాట్స్ పెట్టుకొని టేప్ అనేది దగ్గర పెట్టుకోండి. అప్పుడు మన బ్లౌజ్ కొలతలు అనేవి కరెక్ట్గా వస్తాయి. ఇలా దీనికి కూడా 2 ఇంచులు పెట్టుకొని చూపిస్తున్న విధంగా క్రాస్గా స్టిచ్ చేసి రఫ్ చేయండి. కొంచెం పొడవు అనేది థ్రెడ్ ఉంచండి, దగ్గరికి కట్ చేసేయకండి. అలాగే మనకి ఉక్సులు పట్టీ దగ్గర కూడా ఒక డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడ కూడా నేను చూపిస్తున్న విధంగా ఇలా పట్టుకొని 2 క్లాతులు కూడా దగ్గరికి పట్టుకొని ఇది కూడా ఒక 1/2 ఇంచ్ కొలతతో ఒక 2 ఇంచులతో ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. ఇంకా ఒకదానికొకటి తర్వాత 2 పార్ట్లు కూడా సేమ్ ఈక్వల్గానే ఉండాలి. ముందుగా ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా వేలు పెట్టుకున్నారంటే కరెక్ట్గా అక్కడ స్టిచ్ చేయాలని తెలుస్తుంది. అలాగే మూడో డాట్ చంక దగ్గర ఒక డాట్ వేస్తాం కదా, అక్కడికి ఇలా పెద్ద డాట్ ఇలా పట్టుకొని స్ట్రైట్గా ఇలా పట్టుకున్నామంటే ముందే ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ ఒక 4 ఇంచెస్ అయితే ఎవరికైనా ఈ చంక దగ్గర డాట్ సరిపోతుంది. అలాగే రెండో పార్ట్లో కూడా చంక దగ్గర నుంచి ఒక 1/2 ఇంచుకి ఇలా ముందు రఫ్ చేయండి, చివర్లో కూడా రఫ్ చేయండి. క్రాస్గా ఇలా తిప్పేసుకున్నామంటే సరిపోతుంది. ఎక్స్ట్రా దారాలు ఎక్కడైనా కనిపిస్తే ఎప్పటికప్పుడు కట్ చేసేయండి, అది చూడడానికి బాగోదు. ఇలా ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత చూసారా ఎంత నీట్గా చెస్ట్ పార్ట్ అనేది వచ్చిందో. ఇలా అయిపోయిన తర్వాత మనం షేప్ బెల్ట్లు ముందుగా రెడీ చేసుకున్నాం కదా, అవి తీసుకొని ముందుగా మనం మెయిన్ పార్టు లైనింగ్ పార్టు తీసుకొని ఇంకో పార్ట్ అనేది ఇలా కింద వైపుకి ఇలా పెట్టుకోవాలి. అప్పుడు మనం ఉక్సులు పట్టీ వైపు ఇలా తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఇలా కోన్ షేప్ లాగా ఉంటుంది కదా, అక్కడ స్టార్టింగ్ నుంచి పెట్టుకోకుండా కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసి అక్కడి నుంచి ఒక పాదం ఖర్చుతో ముందుగా రఫ్ చేసుకొని మనకి పెద్ద డాట్ ఉంటుంది కదా, అక్కడ వరకు స్టిచ్ చేసుకొని ఈ పెద్ద డాట్ అనేది ఇలా మన వైపు అనేది లోపలికి ఇలాగా ఆ పెద్ద డాటు మన వైపుకి ఇలా లోపలికి ఇలా మడతలా పెట్టుకొని చివరి వరకు కూడా ఒకే ఖర్చుతో పాదం ఖర్చుతో చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవడం వల్ల ఖర్చులు అనేవి మనకి బయటికి కనిపించవు, లోపల వైపుకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు రెండో ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకొని షేప్ బెల్ట్ తీసుకొని సేమ్ ఇందాక ఫస్ట్ ఎలా చేసుకున్నామో అలాగే పైన 2 పార్ట్లు కూడా తీసుకొని మెయిన్ పార్టు లైనింగ్ పార్టు ఇంకొక లైనింగ్ పార్ట్ అనేది ఇలా మన వైపుకు తీసుకొని ఇక్కడ కోన్ షేప్ దగ్గర కోన్ షేప్ ఉంది కదా, అక్కడ అనేది మనం ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేయాలి. అక్కడి నుంచి నేను చూపిస్తున్న విధంగా ఇలా కరెక్ట్గా పెట్టుకొని అక్కడి నుంచి ఒక పాదం ఖర్చుతో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ వేసిన దానికి రివర్స్లో వస్తుంది. ఫస్ట్ది మనం ఉక్సులు పట్టీ వైపు నుంచి స్టిచ్ చేసాం కదా, ఇది సైడ్ జాయింట్స్ నుంచి వస్తుందన్నమాట. సేమ్ అలాగే ఇందాకలాగే ఒక పాదం ఖర్చుతో వేసుకొని ఈ పెద్ద డాట్ అనేది ఖర్చుల వైపుకి వెళ్ళాలి, ఉక్సులు పట్టీ వైపుకి రాకూడదు. చివరి వరకు ఇలాగే ఒక పాదం ఖర్చుతో స్టిచ్ చేసుకొని చివరి వైపున రఫ్ చేసుకోవాలి. ఈ కట్టర్ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది, అస్తమానం సిజర్ అనేది తీయనవసరం లేదు. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా షోల్డర్ పార్ట్ అనేది ఇలా మడుచుకోవాలి. ఇలా మడుచుకొని ఫోల్డింగ్ చేస్తే ఏంటంటే ఖర్చులు అనేవి లోపలికి వైపుకి వెళ్ళిపోయి ఫినిషింగ్ బాగుంటుంది. ఇది ఇలా మడుచుకొని ఈ పై వైపున మనం ఒక పాదం ఖర్చుతో స్టిచ్ చేసుకున్నాం కదా, కింద వైపు మనం ఒక లైనింగ్ క్లాత్ అనేది వదిలేసాం కదా, ఆ క్లాత్ పైన ఇది పెట్టుకొని సేమ్ అదే ఖర్చుతో కింద వైపు క్లాత్ని పై వైపు క్లాత్ని కలిపి చివరి వరకు పాదం ఖర్చుతోనే స్టిచ్ చేసుకోవాలి. ఇలా సెకండ్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే మడుచుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఇలా 2 పార్ట్లు స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఉక్సులు పట్టీ నుంచి ఇలా నేను చూపిస్తున్న విధంగా మనం లోపలికి ఫోల్డ్ చేసింది స్లోగా బయటికి ఇలాగా తీసుకోవాలి. అప్పుడు మనకి ఖర్చులు అనేవి లోపల వైపుకి వెళ్ళిపోయి, చూసారా ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర అక్కడ ఖర్చులు అనేవి కనిపించట్లేదు. మనం అలా ఫోల్డింగ్ చేయడం వల్లనే ఖర్చులు లోపలికి వెళ్ళిపోతాయి. ఫినిషింగ్ బాగుంటుంది. ఆ తర్వాత రెండో పార్ట్ కూడా సేమ్ అలాగే ఉక్సులు పట్టీ నుంచి మాత్రమే బయటికి తీయండి. స్లోగా కుట్లు వీడిపోకుండా స్లోగా మాత్రమే లాగాలి. మనం ఇందాల ఫోల్డ్ చేసుకున్నది ఆ కుట్లలోకి వెళ్ళిపోతే ఇలా మనకి బయటికి ఫ్రీగా రాదు. ముందే చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 పార్ట్లు ఇలా ఫోల్డింగ్స్ అనేవి బయటకు తీసుకున్న తర్వాత ఇలా చూసుకోండి, ఒకదానికొకటి ఆపోజిట్లో ఉన్నాయా లేవని చూసుకొని, ఇక్కడ షేప్ బెల్ట్ అనేది మనకు కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా, అది మనం ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఉక్సులు పట్టీ కాజా పట్టీ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక 2 ఇంచుల వెడల్పుతో క్లాత్ తీసుకోవాలి. నేను లైనింగ్ క్లాత్తోనే స్టిచ్ చేస్తాను. మనకి బ్యాక్ పార్ట్లో క్లాత్ నెక్ పార్ట్ ఉంది కదా, ఆ క్లాత్తో అన్నమాట. ఇలా నేను చూపిస్తున్న విధంగా పైనుంచి ఈ లైనింగ్ క్లాత్ పెట్టుకొని పైనుంచి ఒక పాదం ఖర్చుతో చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. చివరన ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా లోపలికి మడుచుకోండి. ఇలా మడుచుకొని చివరన అనేది రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టీ అనేది షేప్ బెల్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. దీనికి ఒక 1.5 కానీ 1.5 ఇంచ్ క్లాత్ మాత్రమే తీసుకోవాలి. ఇలా స్ట్రైట్ పీస్ తీసుకొని చివరి వైపున షేప్ బెల్ట్ వైపున మాత్రం ఒక 1/2 ఇంచ్ ఇలా లోపలికి మడుచుకోండి. ఇలా మడుచుకొని చివరన రఫ్ చేసుకోవాలి ఒక పాదం ఖర్చుతో. మధ్యలో చిన్న టక్స్ అనేది పెట్టండి. చిన్న క్లాత్ అనేది మడుచుకొని పాదం ఖర్చుతో చివరి వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కాజా పట్టీ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా కింద వైపు మడుచుకున్న క్లాత్ని ఇలా డబల్ ఫోల్డింగ్లో వేసుకోవాలి. చిన్నది ఇలా చేత్తో వేలుతో రఫ్ చేసుకోండి. ఇలా డబల్ ఫోల్డింగ్లో వేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా రివర్స్లో తిప్పి పైనుంచి ఓన్లీ లైనింగ్ మీదే కుట్టు పడాలి. మెయిన్ పార్ట్లో స్టిచ్ అనేది పడకుండా ఎడ్జ్న ఇలా నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసుకోండి. చివరి వరకు స్టిచ్ వేసి అక్కడ అనేది సూదుంచి పాదం మాత్రం పైకి ఇలా తీసుకొని మన వైపుకి కొంచెం ఇలా స్టిచ్ చేసుకొని మళ్ళీ ఇలా రివర్స్లో తిప్పి చివరి వరకు కూడా పాదం ఖర్చుతో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టీ అయిపోయింది కదా, ఇప్పుడు ఉక్సులు పట్టీ కోసం మళ్ళీ ఇది కూడా రివర్స్ చేసుకొని పైన ముందు ఒక స్టిచ్ చేసుకోండి. రివర్స్ తిరగడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కాజా పట్టీ సైడ్కి తీసుకొని ఉక్సులు పట్టీ కోసం ఇలా లోపలికి ముందు మడుచుకొని ఆ తర్వాత మరొకసారి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. దీనికి లైనింగ్ అనేది బయటికి కనిపించకూడదు. ఇలా మడుచుకున్న తర్వాత చివరి వైపున రఫ్ చేసుకోండి. సూది లోపలే ఉండాలి, పాదం మాత్రమే తిరగాలి. అలాగే చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎక్కడైనా అర్థం కాలేదు అనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. నేను మళ్ళీ వీడియోలో ఆ పార్ట్ ఒక్కటే క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మాత్రం కట్ చేసుకోవాలి. ఉక్సులు పట్టీ కాజా పట్టీలో కూడా ఇలా కట్ చేసుకొని ఒకదాని మీద ఒకటి కాజా పట్టీ మీద ఉక్సులు పట్టీ పెట్టి చూసుకోండి రెండు ఈక్వల్గా వచ్చాయా లేదా అనేది. ఇప్పుడు మన కొల బ్లౌజ్ కూడా తీసుకొని ఉక్సులు పట్టీ తీసుకొని కరెక్ట్గా వచ్చిందా లేదా అని కింద నుంచి చూసుకుంటే పైన మనం ఇక్కడ నెక్కకి ఇలా పట్టీలాగా వేస్తాం కదా, దానికి ఒక 1/4 ఇంచ్ ఖర్చు ఉంటే సరిపోతుంది.
ఇలా చుట్టూ కూడా ఒకసారి నెక్ చెక్ చేసుకుంటే మనం ఎంత షోల్డర్కి ఖర్చు పెట్టాలన్నది కూడా ముందుగానే తెలుస్తుంది. అప్పుడు మనకి షోల్డర్ జారకుండా కరెక్ట్గా పెట్టే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, మనకి నెక్ కుట్టు దగ్గరికి ఎంత ఖర్చు పెట్టుకోవాలనేది తెలుస్తుంది. ఇప్పుడు కొల బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్లు అయిపోయాయి కదా, ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్కి ఇలా మెయిన్ పార్ట్ తీసుకొని ఒకదానికి ఒకటి ఇలా రివర్స్లో పెట్టుకోండి. పై వైపుకి అనేది మంచి భాగం ఉండాలి. ఆ తర్వాత ఇలా మనం రెండు పార్ట్లు కూడా లైనింగ్ పార్ట్లు దీని మీద వేసుకోవాలి. ఒకవైపు అనేది కట్స్ పెట్టుకున్నాం కదా లోతుకి, ఒకదానికొకటి ఆపోజిట్లో ఉండాలి రెండు పార్ట్లు అనేవి. చూపిస్తున్న విధంగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత కదలకుండా పిన్స్ పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఖర్చు కానీ ఒక 1/2 ఇంచ్ అనేది స్టార్టింగ్లో ఉంచుకున్నాం కదా, అక్కడికి ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో చివరి వరకు ఒక లైన్ లాగా స్టిచ్ చేసుకోండి. అలాగే రెండో పార్ట్లో కూడా పిన్నులు పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. నాకు అలవాటే కాబట్టి ఈ పార్ట్లో పిన్నులు పెట్టట్లేదు. మీరు కొత్తవారు అయితే మాత్రం ఇక్కడ కూడా పిన్నులు పెట్టుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసుకోండి లైనింగ్ అనేది పిన్నులు తీసేసి. ఈ పై వైపున మనం బాగా ఈజీగా రివర్స్ అవ్వడానికని పై వైపున అనేది లైనింగ్ పార్ట్లో కిందన ఖర్చులతో సహా కిందన ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చు అనేది లైనింగ్ పార్ట్ వైపుకి వచ్చేటట్టు పెట్టుకొని పై వైపున అనేది ఎడ్జ్న లైనింగ్ పైనే స్టిచ్ పడేలా ఒక కుట్టు వేసుకోవాలి. సెకండ్ పార్ట్ కూడా అంతే. నేను ఇక్కడ కొంచెం స్పీడ్గానే స్టిచ్ చేస్తున్నాను. మీరు కొంచెం స్లోగా, బిగినర్స్ అయితే మాత్రం కొంచెం స్లోగానే స్టిచ్ చేయండి. సింథటిక్ బ్లౌజ్ అనేది కంగారుగా స్టిచ్ చేస్తే మాత్రం ముడతలుగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక పార్ట్ తీసుకొని లైనింగ్ అనేది ఇలా లోపలికి ఇలా మడుచుకొని పై వైపున మెయిన్ పార్ట్ పై వైపున ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసుకోండి. ఎడ్జ్ను మాత్రమే వెయ్యాలి, ఒకే లెవెల్గా వేయండి. నేను చూపిస్తున్న విధంగా ఇలా హ్యాండ్స్ అనేది ఇలా అడ్జస్ట్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. సెకండ్ పార్ట్ కూడా అంతే, ఇలాగే వేసుకోవాలి. మెయిన్ పార్ట్ అనేది నాకు కొంచెం పల్చగా ఉంది కాబట్టి ఇలా పైనుంచే నేను స్టిచ్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు కనిపించట్లేదు కిందన లైనింగ్ పార్ట్ అంటే మాత్రం ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను సెకండ్ పార్ట్లో. ఇలా మనకి పైనుంచే మెయిన్ పార్ట్ పైనుంచే స్టిచ్ చేసుకోవడం వల్ల అస్సలు ముడతలు అనేవి రావు, చాలా నీట్గా వస్తుంది. ఒకవేళ మీకు కనిపించట్లేదు లైనింగ్ పార్టు అంటే మాత్రం ఇలా పై వైపున ఎడ్జిన్ అనేది స్టిచ్ చేసుకొని పిన్నులు పెట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది కట్ చేసుకోండి. అక్కడ కట్ చేసుకొని మీకు కనిపించట్లేదు కింద వైపున లైనింగ్ పార్ట్ అంటే మాత్రం ఇలా పిన్నులు పెట్టేసుకోండి కదలకుండా. ఇలా పిన్నులు పెట్టేసుకొని లైనింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు మొత్తం లైనింగ్ మెయిన్ పార్ట్ అనేది అతుక్కోవాలి. స్లోగా లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్తో క్లాత్ అనేది జరగకుండా స్లోగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పిన్నులు తీసేసుకొని ఇప్పుడు హ్యాండ్కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ లైనింగ్ కన్నా మెయిన్ పార్ట్ కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, ఆ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం హ్యాండ్స్కి ఎక్కడెక్కడైతే కట్స్ పెట్టుకున్నామో అక్కడ పెట్టుకోవాలి. 2 హ్యాండ్స్కి కూడా ఇలా కట్స్ పెట్టుకున్న దగ్గర పెట్టుకొని 2 కట్స్ కూడా చివరి వైపున సమానంగా వచ్చాయా లేదా అన్నది చూసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. బ్యాక్ పార్ట్ అనేది మెయిన్ పార్ట్ అనేది మంచి భాగం వైపు కింద వైపుకి పెట్టుకోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టుకొని ముడతలేవి లేకుండా పెట్టుకొని పై వైపున మనం మార్కింగ్ ఉన్న వైపు ఇలా కరెక్ట్గా పెట్టుకొని చుట్టూ కూడా ఇలా పిన్నులు పెట్టేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. గమ్ముతో కూడా అతుక్కోవచ్చు. అది ఎలాగో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. గమ్ముతో ఎలా ఈజీగా అతుక్కోవాలన్నది మీకు అర్థం కావాలి కాబట్టి కొంచెం స్లోగా పెట్టాను స్టిచ్చింగ్ అనేది. నేను స్పీడ్గా పెట్టేస్తే మీకు క్లియర్గా అర్థం కాదు కాబట్టి ఇలా పిన్నులు అనేవి చుట్టూ క్లియర్గా పెట్టుకున్న తర్వాత మనం నెక్ నుంచి స్టార్ట్ చేయాలి. క్లాత్ అనేది జరిగిపోకుండా స్లోగా ఇలా చుట్టూ కూడా హ్యాండ్ సపోర్ట్తో చుట్టూ క్లాత్ అనేది జరగకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పటి వరకు లైక్ చేయకపోతే ఫ్రెండ్స్ లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు స్టిచ్చింగ్లో కానీ కటింగ్స్లో కానీ ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో అవి చేయడానికి ట్రై చేస్తాను. మీరు లైక్ చేస్తే కదా మీతో పాటు ఇంకొంతమందికి ఈ వీడియో యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. చుట్టూ కూడా అదే విధంగా హ్యాండ్ సపోర్ట్తో లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ మాత్రం మనకు ఖచ్చితంగా ఉండాలి. ఈ సింథటిక్ బ్లౌజ్కి మాత్రం క్లాత్ జరిపోకుండా పిన్నులు మన చేతికి గుచ్చే అవకాశం ఉంటుంది. చూసుకొని స్లోగా చుట్టూ కూడా స్టిచ్ చేసుకోండి. ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత మనం పెట్టుకున్న పిన్నులు తీసేసి ఈ ఎక్స్ట్రా వచ్చిన మెయిన్ పార్ట్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా వచ్చిన మెయిన్ పార్ట్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఇలా డాట్స్ కోసం మనం మార్కింగ్ వేసుకున్న దగ్గర కట్స్ పెట్టుకొని ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర కూడా కట్స్ పెట్టుకొని డాట్స్ వేసుకోవాలి. మనం కింద వైపు డాట్స్ కోసమని కట్స్ పెట్టుకున్నాం కదా, అది ఒకదాని మీద ఒకటి పెట్టి ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు కట్స్ పెట్టుకున్నాం కదా, సేమ్ అదే 1/2 ఇంచ్తో ఒక 4 ఇంచెస్ వరకు చూపిస్తున్న విధంగా డాట్స్ వేసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్ ఉంచి అక్కడ కట్ చేయండి. అలాగే రెండో వైపును కూడా స్లోగా ఒకదాని మీద ఒకటి కట్ పెట్టుకొని స్లోగా వెయ్యండి. లేకపోతే లైనింగు మెయిన్ పార్ట్ అనేది విడివిడిగా అయిపోతాయి. ఎప్పటికప్పుడు ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ కట్ చేసుకొని ఒక 1.5 ఇంచుతో మనం స్ట్రైట్ పీస్ అనేది నడుం పట్టీ కానీ తీసుకున్నాం కదా, ఆ 1/2 ఇంచ్ అనేది లోపలికి మడుచుకొని స్టిచ్ వేసుకొని కింద వైపు నడుం పట్టీ కోసం ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంచాం కదా, అక్కడ పెట్టుకొని ఇలా డాట్స్ ఉన్న దగ్గర మాత్రం ఒక 1/2 ఇంచ్ లోపలికి మడుచుకొని 2 డాట్ల దగ్గర కూడా ఒక చిన్న క్లాత్ అనేది లోపలికి మడుచుకోండి. చివరి వరకు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ కట్ చేసుకొని ఇప్పుడు మనం ఏదైతే క్లాత్ ఉందో దాన్ని రివర్స్ చేసి లైనింగ్ మీద మాత్రమే కుట్టు పడేలా ఒక స్టిచ్ వేసుకోండి. మెయిన్ పార్ట్ మీద కుట్టు అనేది పడకూడదు. అంటే ఇది లోపల వైపుకి ఫోల్డింగ్ అవ్వడానికి ఈజీగా ఉండడానికి ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి. చివరి వరకు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా లోపల వైపుకి రఫ్ చేసుకోండి. మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా రఫ్ చేయడం వల్ల. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఇప్పుడు షోల్డర్స్ అనేది అతుక్కోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ పైన
ఉక్సులు పట్టి ఉన్న ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇలా బ్యాక్ పార్ట్ పైన పెట్టుకొని షోల్డర్స్ రెండు కూడా ఇలా ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో రఫ్ చేసుకొని రెండు వైపులా స్టిచ్ చేసుకోవాలి. అలాగే సెకండ్ ఫ్రంట్ పార్ట్ కూడా దీనికి ఆపోజిట్లో ఇలా వేసుకొని సేమ్ అదే విధంగా 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా పెట్టుకొని 1/2 ఇంచ్ ఖర్చుతో రెండు షోల్డర్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండు వైపులా కూడా రఫ్ చేసుకొని ఇప్పుడు ఈ పార్ట్స్ని రివర్స్ చేసుకొని సేమ్ అదే కుట్టు పైన మరో కుట్టు అనేది డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు షోల్డర్స్ అతుక్కోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ మనం బాడీ పార్ట్కి అతుక్కోవాలి. ఇక్కడ షోల్డర్స్ దగ్గర మనకి ఖర్చు అనేది బ్యాక్ పార్ట్ వైపు పెట్టుకొని చిన్నది రఫ్ లాగా హ్యాండ్స్తో రఫ్ చేసుకోండి. హ్యాండ్స్ తీసుకొని మనం కట్స్ పెట్టుకున్నాం కదా, లోతు తీసాము, ఆ లోతున్న వైపు మాత్రం ఫ్రంట్ వైపు ఉండేటట్టు చూసుకొని మధ్యలో ఈ టక్స్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి ఇలా కరెక్ట్గా షోల్డర్ కుట్టు పైన ఈ కట్ దగ్గర ఉండేటట్టు పెట్టుకొని పాదం ఖర్చుతో ఇలా మధ్యలో నుంచి స్టిచ్ చేసుకోవాలి. చుట్టూ కూడా ఇలా అడ్జస్ట్ చేస్తూ మధ్యలో నుంచి ఇలా స్టిచ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ దీన్ని రివర్స్ చేసి సేమ్ అదే కుట్టు పైన స్టిచ్ చేసుకోవాలి. ఫస్టే పాదం ఖర్చు కరెక్ట్గా పెట్టండి. సేమ్ అదే కుట్టు పైన రెండోసారి కూడా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్స్ ఎక్కడైనా వస్తే ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు అదే విధంగా ఫ్రంట్ వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ భాగం మాత్రం లాగుతూ స్టిచ్ చేయకూడదు. ఫ్రంట్ పార్ట్ అనేది సాగిపోతుంది, క్రాస్గా ఉంటుంది కాబట్టి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి చివరి వరకు కూడా అదే 1/2 ఇంచుతో ఖర్చు వేసుకొని మళ్ళీ దాన్ని రివర్స్ పెట్టి సేమ్ అదే కుట్టు పైన స్టిచ్ చేసుకోవాలి. మధ్యలో వరకే స్టిచ్ చేసుకొని మధ్యలోకే ఇలా ఎండ్ చేసేయండి అక్కడ వరకు. ఎందుకంటే మనం మధ్యలో నుంచే స్టార్ట్ చేసాం కాబట్టి. ఇప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైనా ఉంటే అవి కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా రఫ్ చేసుకోవాలి రివర్స్లో పెట్టి హ్యాండ్ అనేది. సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ ఎలాగే. ఇప్పుడు మనం ఒకవైపు అనేది లోతు కరెక్ట్గా చూసుకొని పెట్టుకున్నామంటే సెకండ్ హ్యాండ్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఫస్ట్ హ్యాండ్ చూపించాను కదా, సెకండ్ హ్యాండ్ కొంచెం స్పీడ్గా పెట్టాను. వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి మీకు చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. మీకు ఏ పార్ట్ డౌట్గా ఉంటే ఆ పార్ట్ నాకు కామెంట్ చేయండి. మీకు ఏ పార్ట్ డౌట్ ఉందని కామెంట్ చేస్తే ఆ పార్ట్ నేను వివరంగా ఒక వీడియో తీసి పెడతాను. ఇక్కడ ఒకే వీడియోలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టాను కాబట్టి లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి అక్కడక్కడ స్పీడ్గా చెప్పాల్సి వస్తుంది. కొంచెం అర్థం చేసుకోండి. ఇలా రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత నా దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉంది కాబట్టి నేను హ్యాండ్స్ అనేది ఓవర్లాక్ చేసుకుని వచ్చేసాను. ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకుని హ్యాండ్ లూజ్ అనేది మనం చూసుకోవాలి. నేను ఇక్కడ కొల బ్లౌజ్ ప్రకారమే చూపిస్తున్నాను మీకు అన్నీ కాబట్టి కొల బ్లౌజ్ ప్రకారమే చూపిస్తున్నాను. హ్యాండ్ లూజ్ అనేది నేను పొడవు కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు కాబట్టి పెట్టాను. ఇలా హ్యాండ్ లూజ్ అనేది ఎంతవరకు స్టార్టింగ్ కుట్టు అనేది ఉందో అక్కడ వరకు పెట్టుకోండి. ఒక లైన్ ఎక్స్ట్రా పెట్టుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు ఈ ఖర్చులు అనేవి పై వైపుకి మాత్రమే ఉండాలి. రెండు ఖర్చులు కూడా కింద వైపున పై వైపున కూడా కరెక్ట్గా పెట్టుకోండి. ఇప్పుడు చంక రౌండ్ అనేది ఎంత ఉందనేది ఒకసారి చూసుకుంటున్నాను. ఇక్కడ నెక్ నుంచి సైడ్ కుట్టు వరకు ఎంత ఉందో చూసుకోవాలి. ఖర్చుతో కాకుండా కుట్టు ఉంటుంది కదా నెక్ వరకు, నాకు ఇక్కడ 6:30 వచ్చింది. అక్కడ వరకు పెట్టుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కింద వైపున మనం బ్యాక్ పార్ట్ అనేది ఇలాగా సగానికి మడత పెట్టుకోండి. అక్కడ అనేది ఒక మార్కింగ్ వేసుకోండి సగానికి. ఇప్పుడు మనం టేప్తో మనం నడుం కొలత అనేది 6.5 ఇంచులు కదా పెట్టుకున్నాము. అలాగే ఇక్కడ ఉక్సులు పట్టి కాజా పట్టి దగ్గర కూడా మనం 6.5 వరకే పెట్టుకొని సమానంగా ఒకదాని మీద ఒకటి మనం పెట్టుకున్న మార్కింగ్స్ రెండు ఒకదాని మీద ఒకటి పెట్టి కింద వైపు నడుం పట్టి అనేది లోపలికి ఇలా మడుచుకొని కింద వైపున రఫ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంటే డబుల్ స్టిచ్ వేయాలి. అలాగే పక్కన కూడా మనకి ఎన్ని స్టిచెస్ కావలిస్తే అన్ని వేసుకోవచ్చు. పాదం ఖర్చుతోనే రావాలి. మనం స్టార్టింగ్లో వేసిన కుట్టు పక్కనే సేమ్ పాదం ఖర్చుతోనే రావాలి.
అప్పుడే నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఎన్ని కుట్లు కావాలంటే అన్ని సైడ్ స్టిచెస్ అనేవి వేసుకోవచ్చు. నేను ఒక 3 కుట్లు అనేవి వేస్తున్నాను. 3 అయినా వేసుకోవచ్చు, 4 అయినా వేసుకోవచ్చు. అది మన ఇష్టం. ఇలా సైడ్ జాయింట్స్ అనేవి అయిపోయిన తర్వాత చివరి వైపున సమానంగా ఉండేటట్టు ఈక్వల్గా కట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఎక్కడైనా థ్రెడ్స్ ఉంటే మళ్ళీ చెప్తున్నాను, నీట్గా బ్లౌజ్ ఫినిషింగ్ ఉండాలంటే మాత్రం ఎక్స్ట్రా థ్రెడ్స్ ఎప్పటికప్పుడు కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత రెండో వైపును కూడా సేమ్ అలాగే టేప్తోనైనా కూడా మనం పెట్టుకోవచ్చు, హ్యాండ్ లూజ్ ఎంత ఉందనేది చూసుకొని. అలాగే సెకండ్ పార్ట్ కూడా ఇలాగే సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. మార్కింగ్ ఉన్నా సరే ఒకసారి టేప్ తోటి కొలుచుకోండి. ఒక్కోసారి మనం ఎక్కువ ఖర్చులు పట్టేయడం వల్ల మార్కింగ్ ఉంటే సేమ్ అదే మార్కింగ్ మీద మనం స్టిచ్ చేస్తామంటే మాత్రం ఒక్కోసారి టైట్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం కాటన్ బ్లౌజ్తో కొలతలు తీసుకున్నాం కదా, ఈ బ్లౌజ్కి కుట్టేది మాత్రం లైనింగ్ బ్లౌజ్ కాబట్టి కొలతలు ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు. బాడీ సైజ్ చెస్ట్ లూజ్ మాత్రం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి కుట్టేటప్పుడు. నాకు కరెక్ట్గా సరిపోయింది. అలాగే ఇప్పుడు నెక్ అనేది నేను క్రాస్ పీసులు తీసుకున్నాను కదా, అవి జాయింట్ చేసేసుకున్నాను క్రాస్గా. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఈక్వల్గా ఉండేటట్టు కట్ చేసుకోండి. కట్ చేసుకొని చివరి వైపున ఉక్సులు పట్టీ నుంచి స్టార్ట్ చేయండి. ఉక్సులు పట్టీ నుంచి ఒక 1/2 ఇంచ్ ముందుగా ఉంచుకొని ఎక్స్ట్రా ఉంచి అక్కడి నుంచి పాదం ఖర్చుతో చివరి వైపున నెక్ వైపున అనేది పాదం ఖర్చుతోనే చివరి వరకు స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, వీడియో లెంత్ అయిపోతుందని. అక్కడక్కడ మీకు ఈ మెడ పట్టీలు ఎలా అతుక్కోవాలి, నెక్స్ట్ నడుం పట్టీ ఎలా అతుక్కోవాలి అనేది నేను చూపించలేదు. అవి కావాలంటే చెప్పండి, నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పుడు మనకి షోల్డర్ దగ్గర అనేది ఈ ఖర్చు ఉంటుంది కదా, అది బ్యాక్ పార్ట్ వైపుకే వచ్చేటట్టు చూసుకోండి. ఇక్కడ మెడపట్టి అతికేటప్పుడు ఫ్రంట్ పార్ట్ మాత్రం లాగి పట్టుకోకండి, నెక్ సాగిపోయే అవకాశం ఉంటుంది. ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకొని ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా హ్యాండ్ వేల్తో ఇలా రఫ్ చేసుకోండి. అప్పుడు రివర్స్ తిరగడానికి మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా మళ్ళీ లోపలికి ఇలాగ ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా మడుచుకొని ఓన్లీ లైనింగ్ మీద మాత్రమే మీకు కుట్టు పడాలి. మెయిన్ పార్ట్ మీద స్టిచ్ అనేది అస్సలు పడకూడదు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. మనం వేసే ప్రతి కుట్టు కూడా మనకి చాలా ఇంపార్టెంటు. ఇదే బ్లౌజ్ ఫినిషింగ్ అంటే ఇదే. ఎక్కడ కూడా థ్రెడ్స్ కనిపించకూడదు. ఇలా స్టిచ్ అనేది మెయిన్ పార్ట్ మీద కుట్టు అనేది కనిపిస్తే ఫినిషింగ్ అస్సలు బాగోదు. మనం వేసే ప్రతి కుట్టు కూడా లెవెల్ అనేది ఈక్వల్గా ఉండాలి. చాలామంది ఫినిషింగ్ అంటే ఏంటో అని అడుగుతున్నారు. ఫినిషింగ్ అంటే ఇదేనండి, బ్లౌజ్ చూడగానే ఇలా నీట్గా కనిపించాలి. స్టార్టింగ్లో స్టిచ్ చేసే వాళ్ళకి ఎవ్వరికీ రాదు, నాకైనా సరే. అలా చేస్తూ ఉండండి, మీరు కూడా మంచి ఫినిషింగ్తో బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడం నేర్చుకుంటారు. ఇలా చివరి వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, నెక్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంది. అది బ్లౌజ్ కట్ అవ్వకుండా స్లోగా కట్ చేసుకోండి. ఇక్కడ నాకు కొంచెం మిస్ అయ్యింది, వీడియో నేను చూసుకోలేదు. ఇలా కట్ చేసుకుంటే ఎంతో నీట్ ఫినిషింగ్తో బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అవుతుంది. మీరు ఇప్పటి వరకు లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందనేది ఒకసారి చెక్ చేసుకోండి. నాకు 15 ఇంచీలు కరెక్ట్గా వచ్చింది, చూసారా? ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చినా పర్వాలేదు, కానీ తక్కువ రాకూడదు, టైట్ అయిపోతుంది, చూసుకోండి. అంతేనండి, బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసారు కదా. మీకు నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎక్కడైనా డౌట్ ఉందనిపిస్తే నాకు కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో చేస్తాను. బాయ్.